ఒకరోజు స్కూల్ దగ్గర బస్ స్టాప్ దగ్గర ఉన్న తల్లిని ఒక కొడుకు అడుగుతాడు, ఎందుకమ్మా నన్ను రోజు స్కూల్కి పంపిస్తావు? రోజు స్కూల్కి వెళ్ళమంటావు ఎందుకని? స్కూల్కి వెళ్ళకపోతే వచ్చే ఇబ్బంది ఏంటమ్మా? ఎందుకు నన్ను రోజు ఇబ్బంది పెడుతున్నావు? నాకు ఇవాళ ఇష్టం లేదని చెప్పాను కదా అంటట. అప్పుడు తల్లి చెప్తుందిట, అక్కడ రోడ్లు ఊడుస్తున్న అమ్మాయి కనిపిస్తుందా నీకు? ఆ అమ్మాయి చూడు ఎలా కష్టపడుతుందో. చదువుకోని వాళ్ళందరూ ఇలాగే అవుతారు, ఇలా కష్టపడాల్సి వస్తుంది. చదువుకోవాల్సిన వయసులో చదువుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది, మంచి వాళ్ళు అవుతారు, మంచి పొజిషన్లో ఉంటావు, మంచి ఇల్లు కొనుక్కుంటావు, మంచి కారు కొనుక్కుంటావు అని చెప్తుందిట. సరే అమ్మ అయితే చదువుకుంటాను, ఇంత పని చేయాలంటే రోడ్ల మీద దుమ్ము ధూళిలో పని చేయాలంటే నాకు ఇబ్బంది, చదువుకుంటానమ్మా అని చెప్తాట. రెండో రోజు ఇంకో పేరెంట్స్ వస్తారు. అక్కడ మదరును సన్ కూర్చుంటే బాబు ఆ బెంచ్ మీద కూర్చోగానే అడుగుతట, అమ్మ నాకు ఇవాళ ఇష్టం లేదన్నాను కదా స్కూల్కి వెళ్ళటం, మరి ఎందుకు పంపిస్తున్నావు అని అడుగుతట. చూడు నాన్న, అక్కడ నీకు కనిపిస్తుందో రోడ్లు ఉడుస్తున్న అమ్మాయి, ఆ అమ్మాయిని చూడు కాసేపు నువ్వు అంటే, చూశానమ్మా ఏంటి అంటాడు. నువ్వు చదువుకుని పెద్దవాడైతే ప్రయోజకుడు అయితే ఇలాంటి వాళ్ళని నువ్వు సహాయం చేయొచ్చు, ఇలాంటి వాళ్ళని నువ్వు చాలా కాపాడవచ్చు, నలుగురికి ఉపయోగపడతావు నువ్వు చదువుకుంటే కనుక. నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలి అంటే మనిషి బాగా చదువుకోవాలి నాన్న. చదువుకున్నప్పుడే మనం నలుగురికి ఉపయోగపడగలుగుతాం. మన దగ్గర డబ్బు ఉంటేనే కదా ఎవరికైనా సహాయం చేయగలుగుతాం. లేదు, అమ్మాయికి చదువు డబ్బు లేదు కాబట్టే కదా రోడ్లు ఊడ్చుకుంటూ బతుకుతోంది. అందుకని మీలాంటి వాళ్ళందరూ యూత్ చదువుకుని ఇలాంటి వాళ్ళకి ఉపయోగపడాలి నాన్న అని చెప్పిందిట. చూసారా, ఇద్దరు తల్లులు చెప్పింది వేరు మాటలైనా ఒక తల్లి నువ్వు బాగుపడాలంటే చదువుకో, ఎదుటి వాళ్ళగా కష్టపడకుండా ఉండాలంటే నువ్వు బాగుపడాలి, నువ్వు చదువుకున్నది నువ్వే తిను అని చెప్పింది. రెండో తల్లి, నువ్వు చదువుకోవాలి నాన్న, కానీ నలుగురికి ఉపయోగపడే చదువు ఉండాలి, నలుగురు బాగుపడే చదువు ఉండాలి, నలుగురికి సహాయం చేసే మనసు ఉండాలి అని చెప్పింది. రెండు అర్థాలు తల్లులు చెప్పింది ఒకటైనా నలుగురికి ఉపయోగపడటం అనేది నాకు బాగా నచ్చింది. మరి మీకేం నచ్చింది?